రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు చంద్రబాబు గారు ఒక మంచి ఆలోచన చేశారు. రైల్వే శాఖ రాశారు. అసెన్వేషణ కొంచెం మన మాట వింటున్నారు కాబట్టి అది ఆంధ్రాలో ఏర్పడితే కనుక రైల్వే శాఖలు ఇప్పటిదాకా బెంగాల్ వాళ్ళు, బీహార్ వాళ్ళకే ఎక్కువ అవకాశాలు, అక్కడ వాళ్ళు ఎక్కువగా ఉండటం. మమతా బెనర్జీ చేసిన టైంలో వాళ్ళని తీసుకుంది. అట్లాగే బీహార్లో నితీష్ కుమార్ ఉన్నటువంటి సందర్భంలో రైల్వే మంత్రిగా, అంతకుముందు లాలూ ప్రసాద్ ఉన్న సందర్భంలో అనేక మంది బీహార్ వాళ్ళకి ఇచ్చారు. అదేంటి అట్లా రాష్ట్రం వాళ్ళకి ఇచ్చేస్తారంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాకుండా ఇండైరెక్ట్ రిక్రూట్మెంట్స్ అట్లాగే చేసుకొచ్చారు. ఆర్ఆర్బీలో కూడా వాళ్ళకే ఎక్కువ వచ్చేసింది. ఇప్పుడు ఆంధ్రాలో ఆర్ఆర్బీ ఏర్పాటు చేయమని రైల్వే మంత్రికి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అమరావతి కేంద్రంగా ఈ బోర్డును ఏర్పాటు చేయాలి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. మేరకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కి ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా లేఖ రాశారు. ఏపీలో ఆర్ఆర్బీ ఏర్పాటు ద్వారా ఇక్కడ నిరుద్యోగులకు ఊరట కలుగుతుందని, అనేక నైపుణ్యాలు గల యువత రాష్ట్రంలో ఉన్నారని, వీళ్ళందరికీ రైల్వే ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. రైల్వే ట్రాక్ లైన్ పరంగా 8,855 కిలోమీటర్లతో ఆంధ్రప్రదేశ్ దేశంలో 6వ స్థానంలో ఉందని గుర్తు చేశారు. విశాఖపట్నం కేంద్రంగా ఏడాది జూన్ నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు మొదలైన రాష్ట్రంలో కొన్ని రైలు మార్గాలు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్, ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్, సదరన్ రైల్వే చెన్నై, సౌత్ వెస్ట్ రైల్వే హంబళ్ళి పరిధిలో కూడా ఉన్నాయి. అంటే మొత్తంగా ఏపీ 5 రైల్వే జోన్ల పరిధిలో ఉంది. దక్షిణ కోస్తా జోన్లో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్లి డివిజన్లు, 2 రైల్వే వర్క్షాపులు, 6 లోకో షెడ్స్, విజయవాడ శివారు రాయనపాడులో ట్రాక్ మిషన్ల సెంట్రల్ పీరియాడికల్ ఓవరాలింగ్ డిపో లాంటివి ఉన్నాయి. ఇటువంటి రైల్వే నెట్వర్క్ ఉండడంతో ఇక్కడ ఆర్ఆర్బీ కూడా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు.